చేసిండు, ఎవడు ఆర్యుడైన బ్రిటిష్ వాడు. ఇవాళ ఈ ఆర్యుడు కూడా అదే చేస్తున్నాడు. వీని ఏడా పర్షియాకి వెళ్ళిపోమంటారని ఇది చేస్తున్నాడు అంతే. హిందూ ముస్లిం మధ్యలో చిచ్చులు. కరెక్ట్ బ్రదర్. నోట్ల రద్దు చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే లైన్లో నోట్ల రద్దు చేసి లైన్లో చచ్చిపోయారు. కరెక్ట్. 2 కోట్ల జాబులు అన్నాడు. 2 కోట్ల అంటే ఇవాళ 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్ల మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారా మన దేశంలో? అంటే ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చేది చదువుకున్నోడికి. మరి ఇచ్చిండా? ఏం చెప్తా అంటే మన రాష్ట్రానికి తక్కువలో ఇంచుమించు కోటి ఉద్యోగాలు వచ్చేటి 22 కోట్లకి వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు బుడ్డగా ఉన్నాయి కదా, అస్సాము, మిజోరాము, నాగాలాండ్, ఆడ కోటి మందే లేరు కదా. కాబట్టి ఈ మన దగ్గర 1 కోటి పైననే వచ్చేది. 1 కోటి మందికి పైగా మనకు ఉద్యోగాలు వస్తే ఇక ఈడ అసలు పనే